ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. మనల్ని మనం దేవుని సన్నిధి కొరకు, ఆయన కృప కొరకు, ఆయన బోధ కొరకు, ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపాటు చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి, జీవాధిపతి వగు దేవా, రక్షకుడు వగు తండ్రి, విమోచకుడు వగు దేవా, ఆదివంతమైన తండ్రి, ఆల్ఫా ఒమేగా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. మహాదేవ, ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. లాస్ట్ థర్స్డే నుంచి ప్రభువా, ఈ థర్స్డే వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులలో, ఆరోగ్యవంతులలో, నీ బిడ్డలలో మమ్మల్ని ఉంచి ప్రభువా, ఇదిగో మరలా నీ సన్నిధికి వచ్చుటకు, నిన్ను పాడి స్తుతించి గణపరిచి మహిమపరచుటకును మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ నీ సన్నిధిలోకి వచ్చి మోకరించి మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీరు మా మధ్యకి రండి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీరు మా మధ్యకి రండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యకి రండి. మీరు మా మధ్యకి వచ్చి మాకు మీతో సహవాసమును, మీతో సమాధానమును, మీ అందరి భయభక్తులు కలిగిన జీవితమును, మీ బోధను, మీ రక్షణను, మీ అభిషేకమును, మీ రూపమును, మీ తత్వమును, మీ మనస్తత్వమును, మీ రాజ్యమును మీరు మాకు దయచేయండి. ఈ లోకానికి బోధకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, ఇప్పుడు మీరు మా మధ్యకు వచ్చి రబ్బునివై మీరు మాతో మాట్లాడండి, మీరు మాకు బోధించండి. ఆత్మ చెప్పు సంగతి చెవిగలవాడు వినగా కానీ చెప్పుచున్న ప్రకారం ఆత్మదేవా మీరు బోధించుండగా, ఇక్కడ బిడ్డకు సిద్ధపడ్డ ప్రతి ఒక్క బిడ్డకు వినగల చెవులను, గ్రహించగల మనస్సును, సిద్ధపాటిన దేహంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచి బద్ధకమును, సోమరితనమును, అల్ప విశ్వాసమును, అవిశ్వాసమును, ఇదిగో భక్తిహీనతను, మీ వాక్యములకు వ్యతిరేకమైన ప్రతి ప్రవర్తన, ప్రతి కదలికను, ప్రతి మాటను యేసుక్రీస్తు నామమున నేను తొలగిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఇదిగో నీ వాక్యానికి అనుకూలమైన ఆత్మను, అనుకూలమైన శరీరాన్ని యేసుక్రీస్తు నామమున నేను రిలీజ్ చేస్తున్నాను. మీరు ఇవ్వడానికి కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు ఈ వాక్య విత్తనములు వారి జీవితం నూరంతర ఫలించేలాగా చేయండి. అలాగే బోధించుచున్నా నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై మీరే మాట్లాడండి. మాటలు నావిగా దాకా మీవిగానే ప్రకటించండి. నా నోటి నుండి మీ మాటలకు, ఉద్దేశములు, మీ ప్రణాళికలు, మీ చిత్తాలను ఉంచడానికి కృపను దయచేయండి. మీ రాజ్య వ్యాప్తిని జరిగించడానికి కృపను దయచేయండి. అలాగే ఈ వాక్యం ఎంతవరకు మీరు వినబడినంత వరకు మీ ఆత్మను ఆవరింప చేసి ఉంచి ప్రభువా, పావన స్వరాన్ని మా దేశంలో, మా ప్రాంతంలో వినిపించండి. నశించున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి కృపను దయచేయండి తండ్రి. అలాగే ఈ దేవాలయం వస్తు చెగుత కప్పి దుష్టుని సాతాను శోధకుని త్రొక్కివేసి నీ సన్నిధికి, నీ మాటకు, నీ రాజ్యములకు ప్రభువా, మీ రక్షణ కార్యానికి విరుద్ధంగా రూపొందించబడి ఏ ఆయుధం, ఏ మనిషి, ఏ అధికారం, ఏ చట్టం వర్ధిల్లకుండా చేయడానికి కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని రక్షించి వారికి కూడా మారు మనసు దయచేయడానికి కృపను దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఆరాధనంతటి మీ నామానికి మేమకరంగా జరిగించమని వాతావరణ అనుకూలత దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త ఘనత ప్రభువా నీ నామానికి అర్పిస్తూ, ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి ప్రభు మీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని అందరినీ మారు మనసు రక్షణలోనికి నడిపించమని మా తండ్రిని, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికి మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణనిచ్చు నామములో శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఎస్తోను బిడ్డలారా, మీరంతా బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారా? ఎస్తోను బిడ్డలారా, మీరంతా బాగున్నారని, ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారని, మీ ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మంది ఎదుట యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభు పేరిట విశ్వసించుచున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్దాం. ఆర్ యు రెడీ? ఎస్తోను బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. లాస్ట్ వీక్ మనం పాఠాన్ని ప్రారంభించాము. దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ప్రారంభించాము. మూల వాక్యంగా లూకా గారి సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాము. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగును అన్న మూల వాక్యాన్ని మనము చదువుకొని పాఠాన్ని నేర్చుకున్నాము. ఎస్తోను బిడ్డలారా, వాక్యం తెలియజేస్తుంది కదా, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే కూడా మారు మనసు పొందు ఒక పాప విషయమే పరలోకమందు సంతోషం ఎక్కువగా కలుగుతుంది. మారు మనసు అక్కరలేని వారు ఎంతమంది? 99 మంది. దేవాలయంలో, దేవుని సన్నిధిలో మారు మనసు అక్కరలేని వారు, మార్పు చెందని వారు ఎంతమంది ఉన్నారంటే 100కు 99 మంది వాళ్ళే ఉన్నారు. ఎస్తోను బిడ్డలారా, మనస్సు మార్చుకొని విషయం, ఇది చాలా విషాదకరమైన విషయం అన్నమాట. ఇది చాలా విషాదకరమైన విషయం దేవుని బిడ్డలారా, ఎస్తోను బిడ్డలారా. కానీ ఈ మారు మనసు అక్కర్లేని ఈ 99 మందిని బైబిల్ ఏమంటుందంటే నీతిమంతులు అంటుంది. అర్థమవుతుందా?
ఈ మారు మనసు అక్కరలేని ఈ 99 మందిని బైబిల్ ఏమని చెప్తుందంటే నీతిమంతులు అని చెప్తుంది. మారు మనసు అక్కరలేదు కానీ వీరు నీతిమంతులంట. వీళ్ళు మనసు మార్చుకోరు కానీ నీతిమంతులేనంట. బుద్ధిహీనులు కాదు, మూర్ఖులు కాదు, భ్రష్టులు దుష్టులు కాదు, అన్యులు దూరస్తులు కాదు, నీతిమంతులంట. అర్థమవుతుందా? వీరు భ్రష్టులు దుష్టులు కాదు, అన్యులు దూరస్తులు కాదు, మారు మనసు లేదు కానీ నీతిమంతులు. ఎస్తాను బిడ్లారా, నీతిమంతులేనంట. ఎవరి దృష్టికి నీతిమంతులంటే మనుషుల దృష్టికి కాదు, సాక్షాత్తు దేవుని దృష్టికే నీతిమంతులంట. మారు మనసు మాత్రం అక్కరలేదు కానీ నీతిమంతులు అని చెప్తుంది. ఎస్తాను బిడ్లారా, ఇది కన్ఫర్మ్ చేస్తుంది స్వయంగా దేవుడే. వారి మారు మనసు అక్కరలేదు కానీ వారు నీతిమంతులు అని. ఎస్తాను బిడ్లారా, మారు మనసు పొందలేదు కానీ వారు నీతిమంతులేనని. ఎస్తాను బిడ్లారా, కానీ వారికి మారు మనస్సు లేదు. చాలా మంది ఫీలింగ్, మేము పాపం చేయట్లేదు, మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు, మేము ఎవరికి అక్రమం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఏ నీచమైన పనులు చేయట్లేదు, ఏ పాపం చేయట్లేదు, మంచిగానే నీతిగానే ఉంటున్నాము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ సన్నాయి నొక్కుళ్లకు, ఈ మ్యూజిక్ పరలోకం రాదు. ఎస్, ఈ తాళాలతో వేసే మాటలకి నీకు పరలోకాన్ని ఇవ్వడానికి దేవుడు రెడీగా లేరు. పరలోకం రాదు. ఎస్తాను బిడ్లారా, ఈ మాటలని నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. నువ్వు మారు మనసు పొందితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఎస్తాను బిడ్లారా, మారు మనసు పొందితేనే వెళ్తావు. ఈ మారు మనసులు అక్కరలేని వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 99 మంది ఉన్న గుంపే పెద్ద గుంపు ఉంది. ప్రజలందరినీ ఆకర్షించే విధంగా పెద్ద గుంపే ఉంది. ఎస్తాను బిడ్లారా, పెద్ద గుంపే ఉంది ప్రజలను ఆకర్షించుకునే విధంగా. ఎవరు వీళ్ళంటే నీతిమంతులు. ఏంటి వీళ్ళ ప్రత్యేకత అంటే మారు మనసు అక్కర్లేదు వీళ్ళకి. ఏంటి వీళ్ళ ఫలితం అంటే నరకం. ఏంటి వీళ్ళ ఫలితం? వీళ్ళకి వచ్చే ఫలితం నరకం. ఎస్తాను బిడ్లారా, 99 మందిలో మారు మనసు లేదు అంటే భక్తి ప్రజల్లో ఉందా? దేవుని భయం ప్రజల్లో ఉందా? వాక్యపు ఆకలి ప్రజల్లో ఉందా? దేవుని కొరకు తెగింపు ప్రజల్లో ఉందని అర్థమా? నో, కాదు. దేవుడంటే ప్రేమ లేదు, భారం లేదు, బాధ్యత లేదు, ఆసక్తి లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఎస్తాను బిడ్డారు, 20 సంవత్సరాల నుంచి సేవలో, దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి సేవలో ఉన్న నేను చెప్పగలను అప్పుడున్న భక్తి ఇప్పుడు ఎవ్వరిలో లేదు అని. కానీ ఎందుకు చెప్తున్నా, ఎందుకు సేవ చేస్తున్నామంటే దేవుని యొక్క బాధని ఎరిగిన వారంగా, దేవుని సంతోషపరచాలి అన్న ఆలోచన కలిగిన వారంగా, అందుకోసమే పిలువబడ్డాము అన్న విషయం తెలిసిన వారంగా సేవ జరిగిస్తున్నాను తప్పితే మీలో మహాభక్తిని చూసి, ప్రజల్లో మహాభక్తిని చూసి ఈ సేవ చేయట్లేదు. ఎస్తాను బిడ్డ, ఇందులో అతిశయోక్తి అనేది ఏ దైవ సేవకుడైనా ఇదే చెప్తాడు. వాళ్ళ దగ్గర ఎంత కోట్ల మంది, ఎంత లక్షల మంది ప్రజలు ఉన్నా సరే ఖచ్చితంగా. ఎస్తాను బిడ్డారు, ఎక్కువ మంది ఎవరున్నారంటే మారు మనసు అక్కరలేని వారు, మనస్సు మారని వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇది నేను చెప్పట్లా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఎంతమంది? 99 మంది. నీతిమంతులే కానీ మంచోళ్ళు కాదు, నీతిమంతులే పరిశుద్ధులు కాదు. నీతిమంతులే అంటున్నాడు కానీ మంచివారు కాదు, నీతిమంతులే కానీ పరిశుద్ధులు కాదు, నీతిమంతులే పాపం చేయని వారు కాదు, పాపం చేస్తారు, అక్రమం చేస్తారు, అన్యాయం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, కానీ నీతిమంతులే. నీతిమంతులే. ఎస్తాను బిడ్డారా, కానీ నీతిమంతులే అని దేవుడు అంటున్నారు.
వారికి మారు మనసు లేదు, వారి మంచివారు కాదు, వారు పాపం చేయని పరిశుద్ధులు కాదు, పాపం చేసేవారే, అక్రమం చేసేవారే, అక్రమ సంబంధాలు కలిగిన వారే, దోచుకునేవారే, దొంగలే, అబద్ధికులే, కానీ నీతిమంతులు అంటున్నాడు. కానీ వీరికి పరలోక రాజ్యం వస్తుందంటే నో, రాదు. నీతిమంతులే కానీ పరలోకం రాదు. మరి ఇంత పాపం చేసేవారు, మారు మనసు లేని వారు ఎలా నీతిమంతులు ప్రభువా అంటే, ఎందుకు నీతిమంతులు అయ్యారు ప్రభు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5:1 అంటున్నాడు, కాబట్టి మనం విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి. ఎలా? విశ్వాస మూలముగా. వీరు నీతిమంతులు అంటున్నాడంటే యేసయ్యని వీరు నమ్మారు, యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. యేసయ్య అంటే వీళ్ళకి పిచ్చ అభిమానం. తాగుడు మానరు కానీ, తిరుగుడు మానరు కానీ, అబద్ధాలు మానరు కానీ, వ్యభిచారం మానరు కానీ, మోసాలు మానరు కానీ, అక్రమ సంబంధాలు మానరు కానీ, 100 మందిలోనైనా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని మాత్రం ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారని దేవుడని మాత్రం వాదిస్తారు. పాపాలంటే ఇవేనా ఏంటి? చర్చికి సరిగా రారు కానీ, ప్రార్థన జీవితం సరిగా ఉండదు కానీ, వాక్యానుసారంగా బ్రతకరు కానీ, ఎంతమందిలోనైనా సరే యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అని ఒప్పుకుంటారు. దానిని బట్టి నీతిమంతులు అంటున్నాడు అంతే, మంచి పనులను బట్టి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే చచ్చేంత అభిమానం ఉంది కాబట్టి నీతిమంతులు అంటున్నాడు. మరి అభిమానులకు పరలోకాన్ని ఇస్తాడంటే నో, ఇవ్వడు. అభిమానులకు పరలోకాన్ని ఇస్తాడా? నో, ఇవ్వడు. మారు మనసు అక్కరలేని అభిమానులకు ఆయన పరలోకం ఇవ్వరు. కేవలం అభిమానించినందుకే పరలోకం ఇచ్చే ఆయన కాదు, మారు మనస్సు ఆయనకి కావాలి. మూల వాక్యంగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి ప్రసంగం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందకుండా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అని ఆయన అనుసరించి ప్రార్థించినా సరే, గుర్తుంచుకో, నీ మనసు మారలేదు కాబట్టి నేను నీతిమంతుడు అంటాడేమో కానీ నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. నిన్ను శిక్షలోనికి, తీర్పులోనికి తీసుకువెళ్తాడు. వింటున్నారా? శిక్షలోకి, తీర్పులోకి నువ్వు వెళ్తావు. పక్కా రాసి పెట్టుకోవాల్సింది, ఇందులో అసలు డౌట్ ఏమీ లేదు మనకి. నీ మనసు మారకోకుండా, నీ మనసు మార్చుకోకుండా, నీ మనసుకు మార్పునివ్వకోకుండా, మార్పు వైపు నడిపించుకోకుండా, యేసుక్రీస్తు ప్రభు అపారమైన అభిమానం, నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటే నిన్ను నీతిమంతురాలు అంటాడే కానీ నిన్ను పరలోకంలోకి తీసుకోడు. అర్థమవుతుందా? నువ్వు నీతిమంతుడవే, నీతిరాలవే, కానీ నీకు పరలోకం ఇవ్వదు. నువ్వు శిక్షించబడతావు, నువ్వు శిక్షలోనికి వెళతావు, నువ్వు పరలోకానికి వెళ్ళావు. ఓకే, ఇక్కడి వరకు పాఠం నేర్చుకున్నా. ఎవరిని ఆయన నీతిమంతులు అంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందని వారిని నీతిమంతులు అంటున్నాడు. అర్థమవుతుందా? నంబర్ 1 ఎవరిని అంటున్నాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందని వారిని ఆయన నీతిమంతులు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే అభిమానమే, కానీ వీరు మనసు మార్చుకోరు, బుద్ధి మార్చుకోరు, జీవితాన్ని మార్చుకోరు, దేవునికి ఇష్టంగా మారరు, కానీ దేవుడు అంటే అభిమానం. ఇలాంటి వారిని అభిమానుల జాబితాను ఆయన అంటున్న మాట నీతిమంతులు అంటున్నాడు. కానీ వీరికి ఏమివ్వడు? పరలోకాన్ని ఇవ్వడు. ఇది మొదటి కేటగిరీ, నీతిమంతుల కేటగిరీ. నంబర్ 1 నీతిమంతులు ఎవరు అంటే, నీతిమంతులని ఎవరిని అంటున్నాడంటే ఆయన నమ్ముకుని మారు మనసు పొందని వారిని మొట్టమొదటిగా నీతిమంతులు అంటున్నాడు. మరి ఇంకెవరిని నీతిమంతులు అంటున్నాడో ఈ రోజు పాఠంలో నేర్చుకుందామా? ఓకే, మొట్టమొదటి నీతిమంతులని ఎవరిని అంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచి అభిమానించే వారందరినీ నీతిమంతులే. పరలోకం వస్తుందా? రాదు. నంబర్ 2 వెళ్ళిపోదా. ఇంకెవరు నీతిమంతులు? మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఎవరు? మనసు మారితేనే పరలోక రాజ్యం బిడ్డ, మనసు మారకపోతే పరలోక రాజ్యం లేదు. ఇదే 2024 సంవత్సరంలో మనకు మొట్టమొదటి పాఠం. ఓకే, ఇంకెవరు మారు మనసు అక్కరలేని నీతిమంతులు? రోమీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 9వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక, పౌలు గారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము మూలముగా ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఆయన రక్తము మూలముగా నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎస్తోని బిడ్లారా, ఈ రెండో కేటగిరీ ప్రజలు ఎలాంటి వారంటే ఖచ్చితంగా ఉగ్రతలో నుండి మనం రక్షించబడతాము. ఖచ్చితంగా మనము దేవుని ఉగ్రతల నుంచి తప్పించబడతాము. మనం ఖచ్చితంగా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. ఉగ్రతలోకి మనం వెళ్ళాం. ఉగ్రత నుండి మనం ఖచ్చితంగా తప్పించుకుంటాం. ఎస్తోని బిడ్లారా, దేవుని ఉగ్రతకు మనం గురి కాము. దేవుని ఉగ్రతకు మనం గురి కాము. మనం ఖచ్చితంగా ఉగ్రతలో రక్షింపబడతాం అని అనుకుంటారు. ఏంటమ్మా మీ ధీమాకి కారణం ఏంటి? రక్షింపబడతాం, మేము ఖచ్చితంగా రక్షించబడతాం, మేము ఉగ్రత నుంచి ఖచ్చితంగా మేము తప్పించుకుంటాము, మేము ఖచ్చితంగా సేఫ్ గా ఉంటాము అంటున్నారు కదా. మీ ఈ ధీమాకి కారణం ఏంటి? రీజన్ ఏంటి? అసలు మీకున్న హోప్ ఏంటి అంటే వారు ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? మనము ఆయన రక్తము వలన ఉగ్రత నుండి రక్షింపబడతాము. మనము యేసుక్రీస్తు రక్తము వలన ఉగ్రత నుండి రక్షించబడతాము అని వారి సమాధానం. అంటే వీరు యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని విశ్వసించి అభిమానించే స్టేజ్ లో నుంచి అక్కడితో ఆగిపోకుండా ఆ స్టేజ్ లో నుంచి యేసుక్రీస్తు రక్తమే మనల్ని కాపాడుతుంది అనే స్టేజ్ వరకు వచ్చారు. అర్థమవుతుందా? మనసు మారదు కానీ, మనసును మార్చుకోరు కానీ, పద్ధతిని మార్చుకోరు కానీ వీరి నమ్మకం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అనే నమ్మకము, అలాగే ఆయన రక్తమే మనకు ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తుంది అని వీరు నమ్ముతారు. ఎస్తోని బిడ్డారు. అంటే వీరు యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని విశ్వసించి అభిమానించటంతో ఆగకుండా యేసయ్య, ఎస్తోని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే వారిని ఉగ్రత నుండి రక్షిస్తుంది అని శరణు కోరుతున్నారు. కానీ మనస్సు మార్చుకోవటం లేదు. శరణు కోరుతున్నారు. నీ రక్తమే, నీ రక్తం వల్లేనయ్యా, నీ రక్తమేనయ్యా మాకు విమోచన ఇచ్చేది, నీ రక్తమేనయ్యా మాకు ఆధారం, నీ రక్తమేనయ్యా మాకు విజయాన్ని ఇచ్చేది, మా తెలివి బుద్ధి జ్ఞానం కాదయ్యా, నీ రక్తమేనయ్యా మాకు శరణం అని అంటున్నారు. కానీ మనసు మార్చుకోవటం లేదు, బుద్ధి మార్చుకోవట్లేదు, ప్రవర్తన మార్చుకోవటం లేదు. దేహి అని నీ వైపే చూస్తున్నాము, దేహి అని నీ వైపే చేతులెత్తుతున్నాము, దేహి అని నీ వైపే చూస్తున్నాము. మా స్వనీతి మమ్మల్ని పరలోకానికి చేర్చుదని మాకు తెలుసు, మా తెలివి జ్ఞానము బుద్ధి మాకు పరలోకాన్ని ఇవ్వదని తెలుసు. నీ రక్తాన్ని మేము శరణు కోరుతున్నాము. మా పాపాలు మమ్మల్ని నరకానికి తీసుకువెళ్తాయని వీరికి తెలుసు. వీరి నీతి క్రియలు పరలోకాన్ని ఇవ్వవని తెలుసు వీరికి. ఎస్తోని బిడ్డారా, పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే దిక్కని, యేసుక్రీస్తు ప్రభువారి దిక్కని వీరికి తెలుసు. కానీ వీరి మనస్సు మాత్రం మారదు. వీరి మనస్సు మాత్రం మారడం లేదు. వీరి తెలివి జ్ఞానము వీరి తెలివి జ్ఞానము బుద్ధి బలము పరలోకాన్ని ఇవ్వదని తెలుసు. వీరి నీతి క్రియలు పరలోకాన్ని ఇవ్వవని తెలుసు. వీరి స్వనీతి పరలోకానికి చేర్చదని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి దిక్కని, పరలోకం వెళ్ళటానికి దిక్కని తెలుసు వీరికి. కానీ మనసు మాత్రం మారడం లేదు వీళ్ళకి. ఎస్తోని బిడ్డారా, మనసు మాత్రం మారడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే, యేసుక్రీస్తు ప్రభువారి దిక్కని తెలుసు, మనసు మారటం లేదు.
మరి వీరికి వస్తుందా పరలోకం అంటే నో. వీరు తప్పించుకుంటారు శిక్ష అంటే నో, తప్పించుకోరు. వీరికి రాదు పరలోకం, వీరు రక్షించబడరు. క్రీస్తు రక్తము వీరికి దారి చూపించదు, క్రీస్తు రక్తము వీరికి పరలోకానికి చేర్చదు. బట్ నీతిమంతుల లెక్కలో మాత్రం ఉంటారు. బట్ నీతిమంతుల లెక్కలో మాత్రం చేర్చబడతారు. మారు మనసు పొందడానికి నీకు ఇష్టం లేకపోయినా క్రీస్తు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. నీ నీతి, నీ బలము, నీ జ్ఞానము, నీ బుద్ధి, నీ స్వనీతి పరలోకానికి చేర్చలేదు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే నిన్ను పరలోకానికి చేర్చిద్దని నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు నీతిమంతుల్లోకి వెళ్తావు. మారు మనసు పొందలేదు కాబట్టి నీతిమంతుల లెక్కలోకి వెళ్తావు. మారు మనసులు పొందలేదు కాబట్టి పరలోకం నీకు రాదు. క్లారిటీ ఉందిగా నేను చెప్పే మాటలన్నిటికీ? మీ అందరికీ క్లారిటీ వచ్చింది, క్లారిటీగానే ఉన్నారుగా? మళ్ళీ అర్థం కాకపోతే పాఠం వ్యర్థమైపోతుంది మొత్తం. ఎస్, అర్థం కావాలి. ఎస్తామని బిడ్డారా, నీతిమంతుల జాబితాలో చేర్చబడతావు అంతే. పరలోకం మాత్రం రాదు. శిక్షణ మాత్రం నువ్వు తప్పించుకోలేవు, నీ మనసు మారలేదు కాబట్టి. మరి ఇంత తెలిసిన వీళ్ళు యేసుక్రీస్తు రక్తమే శరణము, యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే దిక్కు, పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువారే దిక్కు, మా బుద్ధి, మా జ్ఞానము, మా బలము, మా తెలివి, మా స్వనీతి, మా నీతి దేనికి పనికి రాదు. యేసుక్రీస్తు ప్రభువారే యేసుక్రీస్తు రక్తమే పాహిమాం అనే వీరు ఎస్తామని బిడ్డారా మారు మనసు ఎందుకు పొందట్లేదు? ఎందుకు పొందరు? మరెందుకు వీరు రక్షించబడరు? మరెందుకు వీరు దేవుని ఉగ్రతలో పాత్రలోనికి వస్తున్నారు? ఎస్తామని బిడ్డారా కారణం ఒక్కటే, వారి మనసు మారలేదంతే. ఎస్, దేవుడు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడో అది జరగట్లేదు వారిలో. మిగిలిన అన్నీ జరుగుతున్నాయి. దేవుడు అని అంటారు, వాదిస్తారు, అభిమానిస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏం జరగదు? మారు మనసు జరగదు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే దిక్కని తెలుసు, కానీ మారు మనస్సు రాదు. ఎస్తవని బిడ్డారు, వారి ఉగ్రత పాత్రలోనికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వారి మనసు మార్చుకోరు. వారు మనస్సును మార్చుకోరు దేవుని బిడ్డారు. కారణం వారు మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు. మాకు మారు మనసు అక్కరలేదు అనే నీతిమంతులు వారు. ఎస్తవని బిడ్డారు, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు రక్షకుడు అనే నమ్మకం బాగుంది, మంచి విషయం. యేసుక్రీస్తు ప్రభు రక్తమే శరణు కోరడం చాలా బాగుంది. కానీ వీరికి మారు మనసు అక్కరలేదు అంటున్నారు. ఎందుకంటున్నారు తెలుసా? మారు మనసు జోలికి వెళ్ళట్లేదు, మారు మనసు దగ్గరికి వెళ్ళట్లేదు, మనసు మార్చుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? వీరు పాపాలు, దోషాలు చేయటానికి అలవాటు పడిపోయారు. పాపము అంటే దేవుడు తెలియక ముందు చేసేది, దోషము అంటే అన్ని తెలిసిన తర్వాత చేసేది, దేవుని గురించి అన్ని తెలిసిన తర్వాత చేసేది. ఎస్తాను బిడ్డారా, దేవుడనే తెలుసు, ఆయన రక్తమే దిక్కని తెలుసు, మరి వీళ్ళెందుకు మారు మనసు అక్కరలేదు అంటున్నారు అంటే వీరు పాపాలు, దోషాలు చేయడానికి బాగా అలవాటు పడిపోయారు. ఎస్తాను బిడ్డారా, పాపాలు, దోషాలు చేయటానికి బాగా అలవాటు పడిపోయారు. వీరు మనసు దోషములు చేయటానికి అలవాటు పడిపోయింది. పాపాలు చేయటానికి, దోషాలు చేయటానికి బాగా అలవాటు పడిపోయింది వీళ్ళ మనస్సు, వీరి మనస్సు. ఎస్తామని బిడ్డారు, పాపాలు, దోషాలు వీరి చేసే వీరి మనసు దేవునికి భయపడని మనస్సు. దేవుని ఎదుటికి వచ్చిన వనకని జీవితం. ఎస్, దేవుని ఎదుటకు వచ్చిన, దేవుని సన్నిధిలోకి వచ్చిన భయపడని వనకని బ్రతుకు.
వణకని మనస్సు. దేవుని ఎదుట కూడా వనకని మనసు, తప్పు చేస్తూ, దోషం చేస్తూ, పాపం చేస్తూ, అక్రమం కలిగి ఉండి, మోసం కలిగి ఉండి, అబద్ధము కలిగి ఉండి కూడా వనకని మనస్సు వీరిది. ఇదే వారి తీర్పులోనికి రావటానికి కారణం. అవును, తప్పు చేస్తున్న వనకని మనస్సు, పాపం చేస్తున్న వనకని మనసు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలోకి వచ్చినా కూడా వనకని మనస్సు. అందుకే వీరి తీర్పులోకి, శిక్షలోకి రావడానికి కారణం ఇదే. దేవుడు శిక్షించడానికి, వారిని శిక్షించడానికి కూడా కారణం ఇదే. నీతిమంతులే కానీ ఆయన శిక్షిస్తాడు, కారణం ఇదే. వనకట్లేదు, భయపడట్లేదు, గుండె గడగడ దడదడ కొట్టుకోవట్లేదు. దేవుని ముందుకు వచ్చిన కడుపులో భయం కలిగి ఉండట్లేదు. చాలా చాలా స్వేచ్ఛగా, ధైర్యంగా చేస్తున్నారు పాపాన్ని, దోషక్రియలను చేస్తూ కూడా దేవుని ఎదుటకు చాలా ధీమాగా వస్తున్నారు, ధైర్యంగా వస్తున్నారు. వణకటం లేదు వారి గుండె, వారి మనస్సు భయపడట్లేదు. అందుకే దేవునిచే శిక్షింపబట్టకు కారణంగా వారికి అది మిగిలిపోయింది. దేవునిచే వారు శిక్షించబడతారు. ఎవరు వీరంతా? వీరంతా ఎవరంటే నీతిమంతులే. వీరంతా ఎవరు? శిక్షించబడే వీరంతా ఎవరు? నీతిమంతులే. దేవునికి భయపడని గుండె కలిగిన వీరంతా ఎవరు? నీతిమంతులే. పాపం చేస్తూ, దోషములు చేస్తూ కూడా దేవుని ఎదుటికి వచ్చి వణకని హృదయం కలిగిన వీరంతా ఎవరు? నీతిమంతులే. ఎలా వీరు నీతిమంతులు? యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించటాన్ని బట్టి. ఎలా వీరు నీతిమంతులు? యేసుక్రీస్తు ప్రభువు రక్తమే శరణ్యము అని నమ్మటాన్ని బట్టి నీతిమంతులు. చేస్తామని బిడ్డలారా, నీతిమంతులు. అందుకే మీరు నీతిమంతుల లెక్కలో చేర్చబడ్డారు. కానీ పరిశుద్ధుల పట్టీలోకి మాత్రం వీరు రారు, పరిశుద్ధుల జాబితాలోకి మాత్రం వీరు రారు. దేవుని బిడ్డలారా, వీరు తీర్పు, శిక్షను తప్పించుకోలేరు. వీరు దేవుని తీర్పును, శిక్షను తప్పించుకోలేరు. దేవుని బిడ్డలారా, వీరు శిక్షింపబడి తీరతారు. 100% కన్ఫర్మ్ వీరు శిక్షించబడి తీరుతారు. కారణం వీరి మనస్సు మారలేదు. కారణం ఏంటి? వీరి మనస్సు మారలేదు. వీరి మనస్సు మార్చుకోరు, వీరు మార్పు పొందరు, వీరు మారు మనస్సు పొందరు. వేస్తామని బిడ్డలారా, పొందరు. ఎందుకు వీరు మారు మనసు పొందరు అంటే, తప్పన కానీ, మారు మనసు పొందాలన్న తప్పన కానీ, ఆలోచన కానీ వీరికి లేదు. మార్చుకోవాలన్న తప్పన కానీ, ఆలోచన కానీ వీరు లేదు. తపన, ఆలోచన ఉంటే మార్పులు కనిపిస్తాయి, చేంజెస్ కనిపిస్తాయి. అసలు మారు మనసు పొందాలి, నేను మారాలి, మార్చుకోవాలన్న ఆలోచన తప్పన వీరికి లేదు. అందుకే మార్పు కనిపించట్లేదు. వీళ్ళు మారు మనసు అక్కర్లేదు అంటున్నారు. ఇక మేము చేస్తున్న దాన్ని దేవుడు ఆమోదించేశాడు, మేము చేస్తుంది కరెక్ట్. దేవుడు అని వెళ్తున్నాను చర్చికి, యేసుక్రీస్తు ప్రభువారని, ఆయన రక్తమే పరలోకాన్ని ఇచ్చి వెళ్ళడానికి శరణ్యం అని నేను తెలుసుకున్నాను. ఇక ఏం చేసినా తప్పే, చేస్తుంది తప్పని తెలిసినా సరే చేస్తాం. మార్చుకోము. కారణం మారాలి అన్న ఆలోచన లేదు, మార్చుకోవాలి అన్న ఆరాటము, తపన లేదు. కారణం అదే. నిజంగా మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. ఓకే, యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రవర్తిద్దాం. స్వచ్ఛంగా దేవుని సన్నిధిలో నిలబడదాం. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మనలో ఎంతమంది అలాగలేరు? క్రైస్తవులలో ఎంతమంది అలాగలేరు? దైవ సేవకులలో ఎంతమంది అలాగలేరు?
ఎంతమంది లేరు? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు అని. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, నేను మార్చుకోవాల్సింది ఇంకా ఏమీ లేదు. నేను ఎంత మారాలో అంతవరకు మారిపోయాను. నా మనసు ఎంతవరకు మారాలో అంతవరకు మారిపోయింది అనేవారు గుండెల మీద చేసుకొని చెప్పండి. యేసుక్రీస్తు స్వారూప్యంలోకి నేను మారిపోయాను, సంపూర్ణ సిద్ధి పొందింది నా హృదయము అనేవారి గుండె మీద చేసి చెప్పండి. నీ ఆన్సర్ నో అయితే మారలేదు, లేదు అయితే మరి నీ హృదయము, నీ మనస్సు మార్పు కోసం, నీ మనస్సు మారడం కోసం నువ్వు ప్రయాసపడుతుంది ఏంటి? ప్రయాసపడుతుంది ఏది? నీ ఆన్సర్ నో అయితే, నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, నా మనసు అంతా ఇంకా మారలేదు, మారాల్సింది చాలా ఉన్నది అనేది నీ ఆన్సర్ అయితే, ఆ మారు మనసు కొరకు, నీ మనస్సు మారడం కోసం నువ్వు ప్రయాసపడుతుంది ఎక్కడా? ఎక్కడా? నీ మనసు మారడం కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత ప్రలాపిస్తున్నావు, ఎంత గుండె కొట్టుకుంటున్నావు, ఎంత రోదన చేస్తున్నావు, ఎంత కన్నీరు కాలుస్తున్నావు. మారలేదని తెలిసినప్పుడు ఇవి చేయాలి కదా, మరి ఎంత చేస్తున్నావు? మారండి హృదయాన్ని మార్చుకోవడానికి, శిక్షకు సిద్ధమవుతున్న నీ హృదయాన్ని, నీ జీవితాన్ని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు? ఎంత ప్రయత్నం చేస్తున్నావు? గుర్తుంచుకో, నీ మనస్సు మారకుండా, మారు మనస్సు పొందకుండా నువ్వు పరలోకానికి చేరవు. ఎస్, నీకు 30, 20, 19, 40, 50 ఎన్ని సంవత్సరాలు వచ్చాయి, ఇంకా నువ్వు మారకపోతే, ఎన్ని సంవత్సరాల వాడివైనా సరే, నీ మనసు మారకపోతే, ఇంకా నువ్వు పశ్చాత్తాపంలో రాకపోతే, రోదన చేయకపోతే నువ్వు మారడానికి, ఆ పట్టి నిన్ను పీడిస్తున్నా నువ్వు దేనికి బానిసయ్యో దాని నుంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నించకపోతే నువ్వు పోయేది నరకానికి. దానితో నువ్వు విభేదం పెట్టుకుని శత్రుత్వం పెట్టుకోకపోతే నువ్వు పోయేది నరకానికి. నువ్వు మారకుండా చేస్తున్నా, నువ్వు మార్చుకోకుండా దాచుకొని చేస్తున్న ఆ పాపము, ఆ అవినీతి క్రియ, ఆ భక్తిహీనమైన క్రియను నీవు విభేదించకపోతే, దానితో నువ్వు పోరాడకపోతే, దాంతో నువ్వు గొడవ పెట్టుకొని, దానితో నువ్వు విడాకులు తీసుకోకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి, పరలోకానికి కాదు. నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి ఈ మంచి మాటలు జాగ్రత్తగా స్వీకరించండి. ఈ మంచి మాటలు జాగ్రత్తగా స్వీకరించండి. ఎస్, నువ్వు పోయేది నరకానికే. అలాగే నీకు మారు మనసు లేకపోతే, నీలో మారు మనసు లేకపోతే నువ్వు మార్చలేవు ప్రజలను. నువ్వు మారినప్పుడు నువ్వు ప్రజలను కూడా నువ్వు మార్చలేవు. ఎవరెవరు మారలేదో చూసుకో. ఎందుకు మారలేదంటే నువ్వు మారలేదు. నువ్వే మారలేదు. ఫస్ట్ మారు మనసు పొందమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి చెప్తున్నారు తెలుసా? మారు మనసు పొందమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి చెప్తున్నారు తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో 7 సంఘములు ఉన్న 7 సంఘముల దూతల్లో మొదటి సంఘపు దూత ఎఫెసీ సంఘపు దూతతో ఆయన చెప్తున్న మాటను, అంటే ఎఫెసీ సంఘపు దూత అంటే
పాస్టర్ గారు. పాస్టర్ అంటే ఎవరు? తండ్రి, సంఘపు తండ్రి, సంఘపు దూత, సంఘానికి ఫాదర్. ఎస్తవని బిడ్డారా, ఏ లాంగ్వేజ్ లో అయినా తెలుగు మీనింగ్ వచ్చేసరికి తండ్రి. ఫాదర్ అన్న తండ్రి, పాస్టర్ అన్న తండ్రి. ఓకే, సంఘపు దూత అన్న కూడా తండ్రి, ఆత్మీయ తండ్రి. ఫాదర్ అనగానే ఓ మా ఫాదర్ కాదు, పాస్టర్ అనగా ఓ పాస్టర్ కాదు, అందరు తండ్రులు. అర్థమవుతుందా? లాంగ్వేజ్ లో డిఫరెంట్ వర్డ్, కానీ మీనింగ్ వచ్చేసరికి అందరూ తండ్రులే. ఎఫెక్స్ లో ఉన్న సంఘ కాపరి కంటే ఆ సంఘానికి ఉన్న ఫాదర్ కి, ఆ సంఘానికి ఉన్న పాస్టర్ కి, ఆ సంఘపు దూతతో దేవుడు చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రెండంచుల ఖడ్గం వంటి నాలుక కలిగిన వారు చెప్తున్న సంగతులను జాగ్రత్తగా విను అని సంఘపు దూతతో చెప్తున్నాడు. ఇది టాప్ ర్యాంక్ సంఘం పరిశుద్ధ గ్రంథంలో, ప్రథమ సంఘం, టాప్ ర్యాంక్ లో ఉన్న సంఘం ఈ సంఘం. ఆ సంఘానికి ఉన్న పాస్టర్ గారితో చెప్తున్నారు ఏమన్నా తెలుసా? ఏ పాస్టర్, ఏ ఫాదర్, ఏ సంఘదూత, నీవు మారు మనసుకు పొందకపోతే, నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే నీకు తీర్పు వస్తుంది అంటున్నాడు ఆయన. నీకు లెక్క తీర్చబడుతుంది, నువ్వు తీర్పులో నిలబడతావు, శిక్షించబడతావు అని చెప్తున్నాడు ఆయన. ఎస్, నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే నువ్వు తీర్పులో నిలబడతావు, నువ్వు శిక్షించబడతావు అంటున్నాడు. ఎవరు వీరంతా? యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడని ఒప్పుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభు పట్ల అభిమానం ఉంచిన వారు. అలాగే వీరంతా యేసుక్రీస్తు రక్తాన్ని శరణు కోరిన వారే. కానీ ఏమంటున్నాడు? తీర్పులోకి వస్తావు, జాగ్రత్త, నువ్వు మారు మనసు పొందకపోతే. ఎస్, నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు ఎక్కడికి వస్తావు? తీర్పులోకి వస్తావు, జాగ్రత్త. నీ మనసు మారకపోతే, నీ జీవితం మారకపోతే, నీ బుద్ధి మారకపోతే నువ్వు వచ్చేస్తావు ఎక్కడికి? తీర్పులోకి వస్తావు. యేసయ్య నువ్వు దేవుడిగా ఒప్పుకొని అభిమానించిన, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయించిన నీ మనసు మారలేదు కాబట్టి నువ్వు వచ్చేది తీర్పులోకి. తీర్పులోకి వేస్తావని బిడ్డారు, తీర్పులోకి నువ్వు వస్తావు. ఎవరు ఈ మారు మనసు అక్కడనే నీతిమంతులు ఎవరంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా విశ్వసించి అభిమానించేవారు. మారు మనసు పొందకుండా అభిమానించి విశ్వసించేవారు మారు మనసు అక్కరలేని నీతిమంతులు. ఎవరు ఈ మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఎవరు? రెండో వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే శరణమని తెలిసి కూడా మారు మనసు పొందని వారు. ఎస్తవని బిడ్డలారా, వీరంతా కూడా మారు మనసు అక్కరలేని నీతిమంతులు. మరి మారు మనసు అక్కరలేని నీతిమంతులు మూడో కేటగిరీ ఎవరో చూద్దామా? ఓకే, యాకోబు గారి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. యాకోబు గారి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. వేస్తామని బిడ్డారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకరికి విశ్వాసం ఉన్నది, ఇంకొకరికి క్రియలున్నవి. నాకు క్రియలున్నాయి, నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలకు నీ విశ్వాసమును కలిపితే ఏమైనా నీకు దొరుకుతుందేమో, ట్రై చేద్దామా అని అడుగుతున్నాడు ఇక్కడ. నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి, ఈ రెండు కలిపితే ఏమన్నా ప్రయోజనం వస్తుందేమో, ట్రై చేద్దామా అని అడుగుతున్నాడు. అంటే నీ దగ్గర పొలం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామా అన్నట్టు అనమాట. అర్థమవుతుందా? పార్ట్నర్షిప్ గా పంట పొలాన్ని పండించి బిజినెస్ చేద్దామా అంటున్నాడు. వేస్తామని బిడ్డారా, గుర్తుంచుకోండి, ఇలాంటి వారందరూ కూడా దేవుని రాజ్యానికి చేరరు, శిక్షింపబడతారు, పరలోకానికి చేరరు.
వీరెవరో ఇంకొంచెం ముందుకెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. వీళ్ళలో ఈ జాబితాలో మనం ఉన్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. మొదట కొందరు విశ్వాసమును బట్టి నీతిమంతులు. 2, యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని శరణు కోరినందుకు నీతిమంతులు. 2 కదా. 1, విశ్వాసం ఉంచినందుకు నీతిమంతులు. 2, యేసుక్రీస్తు రక్తాన్ని శరణు కోరినందుకు, దిక్కని నమ్మినందుకు నీతిమంతులు. 3, ఎవరు అంటే కొందరు తమ క్రియల చేత నీతిమంతులుగా చేయబడతారు. ఏంటి ఆ క్రియలు అంటే, ప్రేయర్ మీటింగ్స్కి కానుక ఇచ్చి, కొంతమంది కానుకిస్తారు కదా. ప్రేయర్ మీటింగ్స్ జరుగుతుంది, ఆ ప్రేయర్ మీటింగ్స్ జరగటానికి కొంతమంది కానుకిస్తారు. అలాగే చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు కొంతమంది కానుకలు ఇస్తారు, అవునా. కొంతమంది ప్రేయర్ మీటింగ్స్ కొరకు పరిచర్య చేస్తారు, అవునా. కొంతమంది పరిచర్యలు చేస్తారు, కొంతమంది కానుకలు ఇచ్చేవారు ఉంటారు. ఎస్తామని బిడ్డారా, వీరికి ఈ క్రియలు ఉన్నాయి వారిలో. అర్థమవుతుందా? ధన రూపేణ సహాయం చేసేవారు, అలాగే వస్తు రూపంలో సహాయం చేసేవారు, క్రియలను కనిపరిచేవారు. ధన రూపంలో క్రియలు కనిపించేవారు, వస్తు రూపంలో క్రియలను కనిపించేవారు, అలాగే పని రూపంలో క్రియలు కలిగిన వారు ఉంటారు, అవునా కదా. అయితే క్రిస్మస్ అనగానే, డాడీ ఇదిగో 10,000 కానుక, క్రిస్మస్ కావాల్సినవి అన్ని కొనండి అన్నవారిని ఎవరైనా లేదు, తను క్రిస్మస్ కి కానుకను క్రిస్మస్ జరిగించడానికి ఆరాధన కొరకు తను 10,000 కానుక ఇచ్చాడు. తను మంచివాడే. అలాగే డాడీ మీ బర్త్డే డాడీ, కాబట్టి బర్త్డేకి వచ్చే వారందరికీ ఫుడ్ అంతా మేమే అరేంజ్ చేస్తాము అన్నారు. వాళ్ళు మంచివారే. వేస్తామని బిడ్డారా. డాడీ ఈస్టర్ వస్తుంది కదా, ఈస్టర్ కావాల్సిన గొర్రె పిల్లని మేమే విందుకు కావాల్సిన గొర్రె పిల్లల్ని మేమే తీసుకొస్తాం అన్నారు. వాళ్ళు మంచివారు. ఎస్. డాడీ ఈస్టర్ విందుకు కావాల్సిన రైస్ బ్యాగ్స్ 10 నేనే ఇస్తాను అన్నారు. వారు మంచివారు. అవును. దేవాలయ పరిచర్య కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు, అనేక దేవాలయ పరిశుద్ధుల యొక్క సేవ కొరకు అనేకమైన వస్తువులను, తినుబండారాలను తీసుకొస్తున్నారు. వారు మంచివారే. అయితే వారికి కొన్ని మంచి క్రియలు ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే వారు మంచి క్రియలు కలిగి ఉన్నారు, కొన్ని మంచి క్రియలు కలిగి ఉన్నారు. కానీ వారికి ఏం లేదంటే మారు మనస్సు లేదు. అర్థమవుతుందా? వారు కొన్ని క్రియలు కలిగి ఉన్నారు. కానుకిచ్చే క్రియ కలిగి ఉన్నారు, సభలు జరిగించే క్రియ కలిగి ఉన్నారు, దేవాలయానికి కావలసిన పరిచర్య చేసే క్రియ కలిగి ఉన్నారు, పరిశుద్ధులను తృప్తిపరచి పరిశుద్ధులను బలపరిచే, దైవ సేవకులను బలపరిచే క్రియ కలిగి ఉన్నారు. కానీ వారికి ఏం లేదు, మారు మనసు లేదు. వాళ్ళ మనసు మారల దేవుని ఎదుట. కానీ ఇవన్నీ చేస్తున్నందుకు వాళ్ళు నీతిమంతులు. మారు మనసు లేదు కాబట్టి వాళ్ళకి పరలోకం లేదు, వారికి శిక్షలోకి వెళ్తారు. అవును. పరిశుద్ధులకు వస్త్రాలు తీసుకురావటం కానీ, దైవ సేవకులు వస్త్రాలు తీసుకురావటం కానీ, భోజనాలు, ఇవన్నీ మంచి విషయాలు. వీటిని బట్టి దేవుడు మిమ్మల్ని నీతిమంతులు అంటారు. ఈస్టర్ విందుకు గొర్రె పిల్లలు సిద్ధపరచడాన్ని బట్టి, రైస్ బ్యాగ్స్ విందు కొరకు రైస్ బ్యాగ్స్ ఇవ్వడాన్ని బట్టి, పరిశుద్ధుల బర్త్డేస్ కి మంచి విందును సిద్ధం చేయటాన్ని బట్టి, క్రిస్మస్ ఆరాధన కొరకు మీ ధనాన్ని ఉపయోగించడాన్ని బట్టి మీరు నీతిమంతులు. కానీ మీ మనస్సు మారలేదు కాబట్టి, ఈ క్రియల వలన మీరు నీతిమంతులైనా మీ మనస్సులు మారలేదు కాబట్టి మీరు పరలోకానికి వెళ్ళరు, మీరు శిక్షించబడతారు, తీర్పులో నిలబడతారు. అవును. ఈ క్రియలు కలిగి ఉన్నా సరే, ఈ క్రియలు జరిగిస్తున్నా సరే, ఇవి ప్రేషితమైనా సరే, పరిశుద్ధమైన అయినా సరే, ఇవి దైవ కార్యాలైనా సరే, నీ మనస్సు మారలేదు కాబట్టి ఈ క్రియలను బట్టి నీతిమంతురాలు అంటాడే, కానీ నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. పరిశుద్ధుడు పరిశుద్ధురాలవు అని ఆయన అన్నాడు. వేస్తామని బిడ్డ. బికాజ్ నీకు మారు మనసు అక్కర్లేదు. అవి చేస్తూ తృప్తి పడుతుంటా, చేస్తున్నా, నేను మంచివాడిని, మంచి పని చేస్తున్నా, మంచిదాన్ని,
అబ్బా నాకెంత మంచి మనసు ఉంది, నేను ఇంత ఇచ్చేసాను, అంత చేసి, ఇంత తృప్తి నీకుందే తప్పితే మనసు మారలేదు. మనసు మారలేదు, మార్చుకోలేదు నీ మనసును. దేవుడు ఏమి మార్చుకోమంటున్నాడో నీ మనసును, ఏది వదిలిపెట్టమంటున్నాడో, ఏది చేర్చుకోమంటున్నాడో దాన్ని వదిలేసి దాన్ని చేర్చుకోవటం లేదు. స్టిల్ ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు పాపాన్ని జరిగిస్తున్నావు, దైవ వ్యతిరేక కార్యాలు జరిగిస్తున్నావు, వాక్య వ్యతిరేక కార్యాలు జరిగిస్తున్నావు, దైవ సాన్నిధ్యపు నియమాలను మీరుతున్నావు, ధర్మశాస్త్రపు కట్టడలను మీరుతున్నావు, దైవ రాజ్య సంబంధమైన జీవితానికి నువ్వు దూరంగా ఉంటున్నావు. నేను ఈ క్రియలు చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను తృప్తిలో, నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి మంచిదాన్ని మంచివాడిని అన్న తృప్తిలోనే ఉంటున్నారు. కానీ వీరి మనస్సు మారలేదు, వీరి మనస్సు మారలేదు. వీరు అనుకుంటున్నారు నా మనసు మారలేదని వీరు అనుకోరు, నా మనసు మారాలి అని వీరు అనుకోరు, నా జీవితం మారాలి దేవునికి అనుగుణంగా అని వీరు అనుకోరు. నా మనసులో మార్పులు చేర్పులు రావాలి అన్న ఫీలింగ్ వీరికి అసలు ఉండదు. ఫీలింగ్ వారికి రాదు, అసలు ఉండదు. ఈ క్రియలు నేను చేస్తున్నాను కాబట్టి వెళ్తాను పరలోకానికి అనుకుంటున్నారు. ఎస్, ఈ క్రియలు నేను చేస్తున్నాను కాబట్టి పరలోకానికి. ఇవన్నీ చెడ్డ క్రియలు కాదు, మంచి క్రియలే, మంచి క్రియలు. అందుకు నీతిమంతులు మీరు, అందుకు మీరు నీతిమంతురాండ్లు మీరు. కానీ మీ మనస్సు మారలేదు కాబట్టి, మీ పాపము జీవితం మారలేదు కాబట్టి, మీ భక్తి జీవితం మారలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞల మార్గాన్ని విడిచి మీరు అక్రమ ఆజ్ఞల మార్గం, మీ సొంత ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మీరు శిక్షించబడతారు. పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరు. ఎస్తామని బిడ్డలారా, ఎస్తామని బిడ్డలారా, వెళ్ళరు. గుర్తుంచుకోండి, నాకు విశ్వాసం ఉంది, ఏసంటి అభిమానం ఉంది కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను అనుకునేవారు ఒకరు. మారు మనసు పొందకపోయినా నేను పరలోకానికి వెళ్తాను అనుకునేవారు ఒకరు. నాకు మారు మనసు లేదు కానీ యేసుక్రీస్తు ప్రభు రక్త నేను శరణము శరణము పాహిమాం పాహిమాం అంటున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను, నీవే దిక్కని చేతులు ఎత్తుతున్నాను నీ వైపు, నేను పరలోకానికి వెళ్తానని ఇంకొకరు అనుకుంటున్నారు. ఎస్తామని బిడ్డ, దేవుని సేవ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, పరిశుద్ధ పరిచర్య కొరకు, ఎస్ సభల కొరకు, ఆత్మల రక్షణ కొరకు నేను నా ధనాన్ని వెచ్చిస్తున్నాను, నా పనిని వెచ్చిస్తున్నాను, నా తలాంతులను, నా వస్తువులను ఉపయోగిస్తున్నాను. ఇదిగో నేను క్రియలను కలిగి ఉన్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను అనుకునేవారు ఇంకొంతమంది. బైబిల్ అయితే క్లియర్ గా చెప్తుంది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందితేనే పరలోకం, మారు మనసు పొందకపోతే పరలోకం లేదు. ఎస్తామని బిడ్డారా, నీకు మారాల్సింది ముందు మనస్సు. క్రియల లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుని బిడ్డారని మారాల్సింది క్లియర్ గా చెప్తుంది. నువ్వు పరలోకం పొందాలి అంటే నీకు మారాల్సింది మనస్సు. దేవుడు నీకు ముందు మారాల్సింది మనస్సు. ఎస్తామని బిడ్డ, నువ్వు క్రియలు కలిగి ఉన్నా సరే, నువ్వు కొన్ని పరిచర్యలు చేస్తున్నా, కొన్ని కానుకలు ఇస్తున్నా, కొన్ని పరిశుద్ధ కార్యాలు జరిగిస్తున్నా, పరిశుద్ధులకు నువ్వు చేయూతనిస్తున్నా, పరిశుద్ధులకు నువ్వు సేద తీరుస్తున్నా, ఎస్ ఆత్మల రక్షణ సభలు నువ్వు నిర్వహిస్తున్నా, నీకు కావాల్సింది మారు మనసు. ఇవి జరిగిస్తున్నా నీలో ఉండాల్సింది మారు మనసు, నీకు రావాల్సింది మారు మనస్సు. అది వచ్చినప్పుడే నీకు పరలోకం. ఆ మనసు రాకపోతే పరలోకం లేదు. ఆ మనసు రానంత వరకు నువ్వు పరలోకానికి వెళ్ళవు. దేవుని బిడ్డలారా, వెళ్ళవు. యేసుక్రీస్తు ప్రభువుని అభిమానించేవారు, మారు మనసు పొందకుండా అభిమానించేవారు వెళ్ళరు పరలోకానికి. నంబర్ 1. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే శరణం అని నమ్మి మారు మనసు పొందని వారు వెళ్ళరు పరలోకానికి. నంబర్ 3, క్రియలు కలిగి ఉండి అవి చేస్తున్నాం పరలోకానికి వెళ్తాం అనుకునే క్రియలు కలిగిన వారెవరు, మారు మనసు పొందకుండా క్రియలు కలిగిన వారెవరు పరలోకానికి చేరు. కానీ నీతిమంతులు ఈ ముగ్గురు నీతిమంతులే. దేవుడు వీరు నీతిమంతులే అంటాడు, కానీ పరిశుద్ధులు అనడు, పరలోకాన్ని ఇవ్వడు, శిక్షను తప్పించాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. వీరు మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు.
వీరెవరు? మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు. ఈ ముగ్గురు. ఇంకో కేటగిరీ చూద్దాం. మారు మనసు అక్కరలేని నీతిమంతుల్లో 4వ కేటగిరీ కూడా ఉన్నారు. వీరు కూడా మారు మనసు అక్కరలేని నీతిమంతులే. చూద్దాం. లూకా గారి సువార్త 18వ అధ్యాయము 19వ వాక్యము. లూకా గారి సువార్త 18వ అధ్యాయము 9వ వాక్యము. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎస్తవును బిడ్డారా, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించువారు. ఎస్తవును బిడ్డారా, ఇది ఒక బ్యాచ్, వీళ్ళొక బ్యాచ్, ఆ 3 బ్యాచ్లు ఒక బ్యాచ్. యేసుక్రీస్తు ప్రభువారంటే విశ్వాసం, అభిమానం, అదొక బ్యాచ్. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమే దిక్కు అంటారు మారు మనసు పొందులు, అదొక బ్యాచ్. క్రియలు కలిగి ఉంటారు, కానుకలు ఇస్తారు, ధర్మ కార్యాలు చేస్తారు, పరిశుద్ధులకు పరిచర్య చేస్తారు, పరిశుద్ధులకు సహాయం చేస్తూ ఉంటారు, సంఘాన్ని బలపరుస్తూ ఉంటారు, ఆత్మ లక్షణాలు పనిచేస్తూ క్రియలు కలిగి ఉంటారు. కానీ మారు మనసు అదొక బ్యాచ్. ఇది 4వ బ్యాచ్. ఇదే బ్యాచ్ ఏంటంటే వారిని వారే నీతిమంతులు అనుకుంటారు. ఎస్తామని పెట్టారు. వారిని వారే, నేను మంచిదాన్ని, నేను మంచోడిని. ఎస్తామని పెట్టారా, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని. వారిని వారే నమ్ముకుంటారు. ఎస్తామని బిడ్డారా, తమ్మును తామే నీతిమంతులు అనుకుంటారు, వారిని వారే నమ్ముకుంటారు. వీరు దేవునిని కానీ, వినండి అన్న, వీరేం చేస్తారు? తమ్మును తామే నమ్ముకుంటారు, తమ్మును తామే నీతిమంతులము అనుకుంటారు. చెప్పండి, ఏమనుకుంటారు? వారిని వారే నమ్ముకుంటారు, వారిని వారే నీతిమంతులము అనుకుంటారు. వీరు దేవునిని గాని, దైవజనుని గాని, పరిశుద్ధుల ప్రార్థనని గాని దేనిని నమ్మరు. అర్థమవుతుందా? వీరు దేవునిని కానీ, దైవజనుని కానీ, పరిశుద్ధులను కానీ, వారి ప్రార్థనని కానీ ఎంత మాత్రము వీరు నమ్మరు. ఎస్తాను బిడ్లారా, వీరు ఎలాంటి వారు అంటే, నేను ఎవరి కొంప ముంచలేదు, నేను ఎవరి కొంప ముంచలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరి కష్టార్జితాన్ని నేను దోచుకోలేదు, ఇది నా స్వార్జితం, ఇది నా కష్టార్జితం, నా నీతే నన్ను కాపాడుతుంది. ఎస్, నా నీతే నన్ను కాపాడుతుంది అనే టైప్ అన్నమాట వీరు. నా వల్లే, నా వల్లే, నా వల్లే అంతా, సమస్తము సమకూడి దేవుని వల్లే జరుగుతుంది, దేవుని కృప వల్లే జరుగుతుంది అనాలి అన్నది బైబుల్ బోధ కదా. దేవుని కృప వలనే జరుగుతుంది అని అనాలి అన్నది దేవుని బోధ. ప్రతి దేవుని బిడ్డ క్రైస్తవుడు, ఇది దేవుని కృప, ఇది దేవుని కృప వల్లనే, ఇది దేవుని కృప వల్లనే నేను పొందుకున్నాను, నాకు లభించింది, నేను జీవిస్తున్నాను, నేను కాపాడబడుతున్నాను, క్షేమంగా ఉన్నాను, పని చేసుకోగలుగుతున్నాను దేవుని కృప వల్ల అని అనాలి. కానీ వీరేమంటారు తెలుసా? నా వల్ల, నా వల్లే, నా వలన, నా మంచితనం వలన, నా న్యాయం వలన, నేను ఎవరికి అన్యాయం చేయకపోవటం వలన అని వారిని వారే నమ్ముకుంటారు, వారినే అనుకుంటూ ఉంటారు. వారి వల్లనే సమస్తము జరుగుతుంది. లేరా, నేను పని చేసి కట్టుకున్నా గృహాన్ని, నేను పని చేసుకొనుక్కున్నా ఈ వస్తువుని, ఎవరిని దోచుకొని కట్టుకోలేదు, ఇదిగో దేవుడు నాకు సహాయం చేస్తారు, దానివల్ల దేవుని కృప వల్ల నేను కొనుక్కున్నాను అనరు. దైవ సేవకులు మా కోసం భారంగా ప్రార్థించారు, కన్నీటితో అందుకే నేను స్వస్థత పొందుకున్నాను అనరు. నా నీతిని బట్టి, నా మంచితనాన్ని బట్టే నేను బతికాను, ఆ రోగం నుంచి బయటపడ్డానంటారు. అయితే మరి దేవుని నీతి, యేసయ్య నీతి ఎక్కడ పోయింది? నీ నీతి నిన్ను బ్రతికిస్తే ప్రార్థన చేసిన దైవ సేవకులు దేవునికి చేసిన విజ్ఞాపన, సంఘం చేసిన విజ్ఞాపన ఎక్కడికి పోయింది?
నీ నీతిని నువ్వు బ్రతికిస్తే మరి యేసయ్య నీతి ఎక్కడికి వెళ్ళింది? ఇంకొక రోజు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమన్నా తెలుసా? అయ్యా నేను కష్టాలున్నానంటే నీ నీతి నిన్ను బ్రతికిస్తుందిలే వెళ్ళు, నీ నీతి నిన్ను కాపాడుతుందిలే వెళ్ళు అని సమాధానం చెప్తారు దేవుడు దైవ సేవకులని గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? నా నీతి నన్ను బ్రతికించింది దేవుని వల్ల కానీ, దైవ సేవకుల వల్ల కానీ, తోటి సంఘస్థుల ప్రార్థన వల్ల కానీ నాకు దేవుని కృప లభించి నేను ఈ క్షేమంగా ఉన్నాను అనుకోనప్పుడు దేవుడు ఒక రోజు అంటాడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దైవ సేవకులు అంటారు, తోటి సంఘం అంటుంది నీ నీతే నిన్ను బ్రతికిస్తుంది వెళ్ళమంటే దేవుని పక్షంగా నిలబడే ప్రతి ఒక్కరు అంటారు. వీళ్ళెవరు? వారిని వారే నమ్ముకునేవారు. నా వల్లే జరుగుతుంది, నా వల్లే జరుగుతుంది, నా వల్లే. దేవుడు కాదు, దైవ సేవకులు కాదు, పరిశుద్ధుల ప్రార్థన కాదు, అంతా నా వల్లనే జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. ఎస్తమని బిడ్డారా, వీరిని వీరే పాడు చేసుకునే రకం అన్నమాట. ఎవరో వచ్చి పాడు చేయాల్సిన అవసరంలా వీరిని వీరే పాడు చేసుకుంటూ ఉంటారు. వీరి బ్యాట్తో వీళ్ళ వికెట్ని వీళ్ళ బ్యాట్తోనే పడగొట్టుకొని అవుట్ అవుతారు. అర్థమవుతుందా? వీళ్ళ వికెట్లను వీళ్ళ బ్యాట్తో వాళ్లే పడగొట్టుకొని అవుట్ అయ్యే రకం. ఎవరో బంతేసి వికెట్లు పడగొట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళ బ్యాట్తో వీళ్లే కొట్టుకొని అవుట్ అవుతారు. ఆ రకపు బ్యాచ్ అన్నమాట ఇది. తామే నీతిమంతులమని తమ్మును నీతిమంతులుగా మార్చి ఎంచుకునే బ్యాచ్ అన్నమాట. ఎస్తమని బిడ్డారు, వీళ్ళు ఎలాంటి వారంటే తామే నీతిమంతులం అనుకుని తమ్మును నీతిమంతులుగా మార్చే నమ్మని కేటగిరీ వాళ్ళు. వీళ్ళంతా మనలను నీతిమంతులుగా చేసే దేవుని నమ్మని కేటగిరీ వారు. వారిని వారే నమ్ముకుంటూ ఉంటారు. ఎస్తమని బిడ్డలారా, వీరికున్న రోగం ఏంటంటే మనుషులందరినీ తృణీకరిస్తారు. మనుషులు ఎవరిని లెక్క చేయరు. మనుషులందరినీ అందరినీ చిప్పుగా చూస్తే ఆమెకి నాకు సంబంధం ఏంటి, ఆమెకి నాకు పోలికేంటి, అతనికి నాకు వాళ్ళేంటి తండ్రి అలా ఉన్నారు, వాము అంత కఠినాత్ములా, అయ్యో వీళ్ళు ఇంత ఇటువంటి వాళ్ళ, ఏం అట్ట చేస్తున్నారు తండ్రి, వీళ్ళది వదిలేస్తా అట్ట చేస్తున్నారు ఏంటలా ఏంటిలా అని ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. ఇలాంటి వేస్తామని బిడ్డలు ఎవరిని లెక్క చేయరు. ఇలాంటి వారు ఎవరిని లెక్క చేయరు. వారిని వారే నమ్ముకుంటారు, వారిని వారే గొప్ప అనుకుంటారు. ఎస్ బిడ్లారా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుని కృప లేదు, దేవుని ప్రేమ లేదు, దేవుని కనికరం లేదు, దేవుని సహాయం లేదు, మా కష్టార్జితం అంతా, దేవుని కాపుదల లేదు, అంతా మా కష్టార్జితం, మేము కష్టపడి సంపాదించుకున్నాం, మా తెలివితో సంపాదించుకున్నాం, అంతా మాదే, ఎవరిది కాదు, దేవుంది కాదు, ఎవరిది కాదు, అంతా మాదే, మా వల్లనే జరిగింది. ఇస్తామని బిడ్డారా అని అనుకుంటూ గర్విస్తారు. పరిశుద్ధ గ్రంథం ఇలా గర్వించిన ఒక రాజు ఉన్నారు. ఎవరా రాజు? నేను కట్టించాను ఈ మందిరాన్ని, నేను కట్టించాను ఈ ప్యాలెస్ ని, ఇది నాది కాదా అని గర్వించింది ఎవరు? నెబుకద్నెజర్ రాజు. గర్వించినందుకు ఏమైందో తెలుసా? బిర్యానీ చేసి మంచి మంచి పదార్థాలు రాజు కోసం చేస్తే సింహాసనం మీద నుంచి వెళ్ళి గడ్డి మేశాడు. దేవుడు మనిషికి ఉండాల్సిన స్వభావాన్ని తీసివేసి పశువు స్వభావాన్ని తనకు అనుగ్రహించాడు, చెప్పించాడు. పశువు స్వభావంతో అన్నం తినాలి అన్న విషయాన్ని మర్చిపోయి గడ్డి తినాలి అన్న ఆలోచనలోకి వచ్చాడు, ఒక పశువు ఆలోచన విధానంలోకి. ఇస్తాను బిడ్డలారా, మనిషి భోజనం చేయాలి, పశువు గడ్డి మేయాలి. పశువు స్వభావాన్ని ఇచ్చాడు, మనిషి స్వభావాన్ని తీసివేసి తాన వల్లనే సమస్తం జరిగింది అనుకున్న నెబుకద్నెజర్ రాజుకి దేవుడు గర్వించింది నా వల్లే జరిగింది, నా శక్తి వల్లే, నా బలం వల్లే, నా తెలివి వల్లే, నా జ్ఞానం వల్లే, నా ద్వారానే, దేవుని కృప కాదు, దేవుని ప్రేమగా, దేవుని కనిక, దేవుని సహాయం, దేవుని కాపుదల వల్ల కాదు జరిగింది, ఇది నా వల్లనే జరిగింది అనుకుని గర్వించిన నెబుకద్నెజర్ రాజు మనిషి స్వభావాన్ని తీసివేసి పశు స్వభావాన్ని ఇస్తే గడ్డి మేసాడు, గడ్డి మేసాడు దేవుని బిడ్డలారా. గుర్తుంచుకో,
ఉగ్రత వస్తుంది, నీ కడుపులో భయం ఉండాలి. అవును, ఉగ్రత దినం వస్తుంది, నీ కడుపులో భయం ఉండాలి. నీ మనసు మారలేదన్న భయం నీ కడుపులో ఉండాలి. కడుపులో భయంతో బ్రతకాలి. నరకానికి వెళతాను, శిక్షలో నిలబడతాను, తీర్పులో నేను నిలబడతాను, నా మనస్సు మారాలి అన్న కడుపులో భయం నీకు ఉండాలి. దాని కొరకు నువ్వు రోదన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. గుండె నిండా పశ్చాత్తాపంతో యేసయ్య పాదాలను పట్టుకోవాలి. నీ మనసు మార్చుకొని యేసయ్య పాదాలు పట్టుకోవాలి. నీవు మారు మనసు పొందాలి. నీవు మారు మనస్సు పొందాలి. నీ మనసు మారాలి. ఎస్, మారాలి. ఏటేటి విషయంలో నీ మనసు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుందో మారాలి. నీ మనసు దేవునికి అనుకూలంగా, లేకపోతే నువ్వు శిక్షించబడతావని గుర్తుంచుకో. శిక్షలోకి వెళ్తావని గుర్తుంచుకో. దేవుని రాజ్యానికి వెళ్ళక నువ్వు దేవుని శిక్షలోనికి, తీర్పులోనికి, నరకంలోనికి నువ్వు వెళ్తావని గుర్తుంచుకో. ఎస్, నాకు విశ్వాసం ఉంది, నేను రక్తాన్ని నమ్ముకున్నాను, నేను కొన్ని క్రియలు జరిగిస్తున్నాను, కొన్ని కానుకలు ఇస్తున్నాను. చెల్లవు దేవుని బిడ్డ, కుదరదు. మారు మనసు కావాలి. ఖచ్చితంగా మారు మనసు కావాలి. మారు మనసు లేకపోతే ఇవేమున్నా సరే నువ్వు పరలోకానికి వెళ్ళవు, శిక్షను తప్పించుకోలేవు. మారు మనసు లేకుండా ఇవన్నీ ఉండి 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 నువ్వు నరకానికి వెళ్ళిన తర్వాత ఓ ఓ ఓ అంటే అక్కడ నుంచి వచ్చే సమాధానం ఒకటే, అటు వారికి ఇటు సంబంధం లేదు, ఇటు వారితో అటు వారికి సంబంధం లేదు. అక్కడికి వెళ్ళి ఓ ఓ అని ఏడవడం కంటే, అబ్రహామా తండ్రి అయిన అబ్రహామా, అబ్రహామా తండ్రి అయిన అబ్రహామా అని కేకలు పెట్టడం కంటే ఇక్కడ మారు మనసు పొందితే ఆ వేదనాభరితమైన స్థలంలోనికి వెళ్ళక శాంతి సమాధానములను, పాలు తేనెలను, సూర్యుడు చంద్రుడు అక్కరలేని గొర్రెపిల్లే దీపముగా కలిగిన రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. దాని కొరకు నువ్వు చేయాల్సింది నీ మనస్సు మార్చుకోవాలి. నీ మనస్సు మార్చుకోవాలి. మారకపోతే నువ్వు శిక్షించబడతావు. మారు మనసు అక్కరలేని వారందరూ నీతిమంతులే. ఎస్, యేసయ్యను నమ్ముకున్న వారంతా, మారు మనసు లేకుండా యేసయ్యను నమ్ముకున్న వారంతా నీతిమంతులే. యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి మారు మనసు పొందిన వారంతా నీతిమంతులే. ఎస్, కొన్ని మంచి క్రియలు కలిగి మారు మనసు లేని వారంతా నీతిమంతులే. ఎస్, తామే నీతిమంతులమని తాము నమ్ముకొని గర్వంతో ఉన్న వారంతా నీతిమంతులే. మారు మనసు లేదు కాబట్టి వీళ్ళంతా నరకానికి వెళ్తారు, శిక్షించబడతారు. పరిశుద్ధులు కాదు, పరలోకానికి అర్హులు అంతకంటే కాదు. ఏంటి నీ జీవితం? మరి నీ మనసు పరిస్థితి ఏంటి? వాక్యం వింటున్న నీ పరిస్థితి ఏంటి? నీ హృదయం యొక్క పరిస్థితి ఏంటి? నీ భక్తి యొక్క పరిస్థితి ఏంటి? నీ ఆలోచన విధానం యొక్క పరిస్థితి ఏంటి? మారిందా? దేవునికి అనుకూలంగా ఉందా? దేవుని చట్టాలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని సాన్నిధ్యం యొక్క కట్టడలకు అనుకూలంగా ఉందా? మారుందా? మారుంటే ధన్యుడవు, ధన్యురాలవు. మారకపోతే నీ కొరకు శిక్ష సిద్ధం చేయబడుతుంది, గుర్తుంచుకో. మారకపోతే శిక్షకు నువ్వు సిద్ధమవుతున్నావని గుర్తుంచుకో. నువ్వు శిక్షించబడబోతున్నావు. అయితే శుభవార్త, ఇంకా నీకు మారడానికి సమయం ఉంది. నువ్వు మారడానికి నీకు ఇంకా అవకాశం ఉంది. నీ హృదయం మార్చుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు పశ్చాత్తాపడటానికి అవకాశం ఉంది. కన్నీరు కార్చడానికి అవకాశం ఉంది. యేసయ్య పాదాలకు దగ్గరకు చేరి రోదన చేయడానికి అవకాశం ఉంది. నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవటానికి, హృదయాన్ని మార్చుకోవడానికి, దేవునికి అనుగుణంగా మార్చుకోవడానికి నీకు అవకాశం ఉంది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరచి నీ కడుపులో భయం పెట్టుకొని క్రీస్తు యేసు పాదాలను శరణని వేడి నీ మనసు మార్చుకొని ఆయన పాదాలు దారి చేరి, నాకు మారు మనసు కావాలి అని నువ్వు మారు మనసు పొందితే, మారు మనసును పొందుకొని మారు మనసు కొరకు పరితపిస్తూ మారు మనసు పొందుకొని దేవునికి అనుగుణంగా బ్రతికితే, ఏవేవి మారు మనసుకి అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకొని, ఏ పాపము, ఏ దోషము, ఏ అక్రమము, ఏ పాపము ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకొని, నాకు మారు మనసు దయచేయి, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా దోషముల నుంచి నన్ను విడిపించు, నన్ను శుద్ధి చేయి ప్రభువా అని పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను
విడిపించడానికి, రక్షించటానికి, తీర్పు నుంచి తప్పించి ఇదిగో నిత్య జీవంలోనికి నిన్ను చేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నీకు ఇంకా సమయం ఉంది, ఎందుకంటే నువ్వు మరణపు దరి చేరలేదు, నువ్వు ఇంకా సజీవులలోనే ఉన్నావు కాబట్టి నీకు ఉంది, నీకు అవకాశం ఉంది. మరి మారుతావా? నీ మనసును మార్చుకుంటావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? దేవుడు మారమన్న విధముగా నువ్వు మారుతావా? మార్చుకోవడానికి నీ సిద్ధమైతే ఆయన పరలోకం ఇవ్వటానికి సిద్ధమే. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, జీవాధిపతి వగు దేవా, మీకే వందనాలు, స్తోత్రం. మహాదేవి, ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమించి మీ సత్యవాక్యాన్ని మీరు మాకు సరిగా విభజించి బోధించినందుకు వందనాలు, స్తోత్రం. ఇదిగో మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఎవరు అంటే, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు ఎవరు అంటే, ఇదిగో మీరు మాతో మాట్లాడి మొట్టమొదటిగా మిమ్మల్ని దేవునిగా అంగీకరించి, అభిమానించి, విశ్వసించి నమ్ముకున్న వారంతా నీతిమంతులే, కానీ మారు మనసు పొందలేదు కాబట్టి వారి పరిశుద్ధులు కాదు, పాపులే, పరలోకానికి అనర్హులు అని మీరు మాతో మాట్లాడారు. అలాగే మారు మనసు అక్కరలేని నీతిమంతులు ఇంకెవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే శరణమని నమ్మి కూడా మారు మనసు పొందని, మనసు మారని హృదయం మారని వారంతా నీతిమంతులే, కానీ వారి పరిశుద్ధులు కాదు, పరలోకాన్ని అర్హులు కాదు, శిక్షకు పాత్రులు అని మీరు మాతో మాట్లాడారు. నంబర్ 3, ఎవరు మారు మనసు అక్కరలేని నీతిమంతులు అంటే, క్రియలు కలిగి కూడా, ఇదిగో క్రియలు కలిగి ఉండి కూడా, కొన్ని మంచి క్రియలు కలిగి ఉండి, పరిశుద్ధమైన కార్యాల్లో పాలు పొంది, క్రియలు కలిగి ఉండి వారి ధనాన్ని ఉపయోగిస్తూ కూడా, వారి సమయాన్ని వెచ్చిస్తూ కూడా మారు మనసు పొందని వారంతా కూడా నీతిమంతులే, కానీ వారికి మారు మనసు లేదు కాబట్టి వారి పరిశుద్ధులు కాదు, పాపులే, పరలోకానికి అనర్హులు, శిక్షకు యోగ్యులు అని మీరు మాతో మాట్లాడారు. అలాగే 4, ఎవరు మారు మనసు అక్కరలేని నీతిమంతులు అంటే, తమను తామే నీతిమంతులుగా ఎంచుకొని ఇతరులను తృణీకరించి, ఇది దేవుని వలన కలిగింది, పరిశుద్ధుల ప్రార్థన వలన కలిగింది, దైవ సేవకుల విజ్ఞాపన వలన, హస్త నిక్షేపణ వలన జరిగింది అని నమ్మక, దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని, దేవుని సహాయాన్ని, దేవుని కాపుదలు నమ్మక, మా వలనే మాకు ఇది జరిగింది అని ఇదిగో స్వనీతిని నమ్ముకొని స్వనాశనానికి గురి అయ్యే ప్రతి ఒక్కరు మారు మనసు పొందని, ఇదిగో స్వనీతి పరులందరూ ప్రభువా నీతిమంతులే, కానీ వారు పరలోక రాజ్యానికి చేరరు, వారు పాపులని మీరు మాతో మాట్లాడారు. ఇదిగో బిడ్డలు ఎవరైతే ప్రభువా ఈ మాటలు విని ప్రభువా మారు మనసు విషయమై ప్రార్థన చేస్తున్నారు, మారు మనసు విషయమై కన్నీరు కారుస్తున్నారు, ఎవరి గుండె పగల, ఎందుకు నీ గుండె పగలట్లేదు మారు మనసు విషయమై, ఎందుకు నీ కళ్ళు కన్నీరు కార్చట్లేదు, ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు, ఎందుకు దాని విషయమై నువ్వు పోరాడట్లేదు అంటే, నువ్వు అనుకుంటున్నావు నాకు మారు మనసు అక్కర్లేదు, నేను మాకు పూర్తిగా మారు మనసు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. అది తప్పు, నీ మనసు మారలేదు, నువ్వు శిక్షకు సిద్ధమవుతున్నావు అని మీరు మాతో మాట్లాడారు. మహాదేవ, ఇదిగో తండ్రి, మాకు మారు మన సంవత్సరం పరలోకానికి వెళ్ళాలి అంటే మా భక్తిలో మార్పు రావాలి, మా పాపపు జీవితంలో మార్పు రావాలి, మా ఆలోచన విధానంలో మార్పు రావాలి, మా యొక్క ఆజ్ఞలను మార్పుకు నడిపింపులో మాకు మార్పు రావాలి, మేమన్నిటిలో పరిపూర్ణం అవ్వాలి, యేసుక్రీస్తు స్వారూప్యంలోకి మేము రావాలి, అప్పుడే మేము ప్రభువా శిక్షణ తప్పించుకుని పరలోకానికి వెళ్ళగలము అని మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు. సో మై డియర్ ఫాదర్, బిడ్డలందరూ ప్రభువా ఎంతమంది అయితే ప్రభువా నా మనసు మారలేదు, నా మనసు నేను మనసు మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, ఇదిగో నేను మనసు మారకుండా నేను మంచోడిని అనుకుంటున్నాను, నేను నీతిమంతురాలని నేను ఏసని నమ్ముకున్నాను, ఆయన రక్తాన్ని ఆశ్రయించాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానుకిస్తున్నాను అనుకుంటున్నాను. అలాంటి వారందరి హృదయాన్ని మార్చి, ఇవి కాదు వీటన్నిటితో పాటుగా ఇదిగో నాకు ముందుండాల్సింది నాకు మారు మనస్సు అని ఎవరైతే తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నారు, మహాదేవ వారందరికీ మారు మనసు దయచేయండి. మారు మనసు పొందుటకు, మారు మనసు కొరకు వారు ప్రార్థించండి. ఆత్మదేవ సహాయం చేయండి, నడిపించండి ప్రభువా, నడిపించి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి, శిక్ష నుంచి తప్పించి, నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చండి.
ఈ వాక్యంతో వారందరినీ ప్రభు ఉదక స్నానం చేయించండి ప్రభు. అలాగే ఈ వాక్యం ఎంతవరకు దాది ఎంత చెప్పినందుకు వందనాలు. దుష్టుని సాతన శోధకుడు త్రొక్కివేసినందుకు, పావుల స్వరాన్ని వినిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇది ఈ వాక్యం ఎంతవరకు అందరినీ రక్షించండి, మారు మనసు దయచేయండి ప్రభు. అలాగే నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ని, శక్తిని, బలాన్ని, ఆహారాన్ని ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా మీరు ఆశీర్వదించి భక్తి పరంగా, విశ్వాసపరంగా, అవిశ్వాసాన్ని తీసివేసి ప్రతి ఒక్కరి భక్తి పరంగా, భక్తి రాళ్ళుగా మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభువా వృద్ధులను, వికలాంగులను, అనాథలను, విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా బంధువులను, మిత్రులను, స్నేహితులను శ్రేయభిలాషను రక్షించండి ప్రభువా. అలాగే నన్ను, మమ్మల్ని, మా కుటుంబస్తులు, మా సహోదరి సోదరులు, మా బిడ్డలను అందరినీ మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ ఈవులను, మీ ఆశీర్వాదం, మీ రూపాన్ని, మీ తత్వాన్ని, మనస్తత్వాన్ని ప్రభువా, మీ రాజ్య సంబంధమైన జీవితాన్ని మాకు దయచేయడానికి కృప. అనేక మందికి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన పాత్రలుగా మీరు మమ్మల్ని వాడుకోవడానికి నీ సన్నిధి సరిహద్దుల్లో సమాధానమును, సన్నిధి యొక్క పునాదుల్లో క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క విజయమును, అపవాది యొక్క ఓటమిని, అపవాది గాడి యొక్క వాదిగట సర్పు యొక్క తలను యేసుక్రీస్తు చితక కొడుతున్నాను. ఇదిగో సంఘముల ప్రభువా సమాధానాన్ని, శాంతిని నేను రిలీజ్ చేస్తున్నాను.